హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మూవీ రికమెండేషన్స్ ఎపిసోడ్ 7 కి స్వాగతం. లిస్ట్లో మీకోసం 10 మూవీస్ని తెచ్చాను. మరీ హైలైట్ మూవీస్ అంటే ఈ 12 డేస్లో ఎక్కువగా రాలేదు. ఉన్న వాటిలో కొంచెం మంచివే ఉన్నాయి. లాస్ట్ 12 డేస్ బ్యాక్ మూవీ రికమెండేషన్స్ పెట్టాం. ఆ పాత ఎపిసోడ్లు ఎవరైనా చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో దాని లింక్స్ ఇస్తాను, చూడండి. ఒక ప్లేలిస్ట్లో ఉన్నవి ఇంకో ప్లేలిస్ట్లో పెట్టను. అన్ని మూవీస్ని రివ్యూ చేయలేకపోయినా సరే మంచి మూవీస్ వస్తే మన రికమెండేషన్స్లో పెడతాను. అండ్ ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ మూవీస్ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అండ్ మసాలా మూవీస్, హర్రర్ మూవీస్ అన్నీ కూడా లిస్ట్లో తయారు చేస్తున్నాను. జస్ట్ వెయిట్ చేయండి. మనం ఇంకా 6 months మాత్రమే అయింది మన ఛానల్ పెట్టి. ఒకదాని తర్వాత ఒకటి అలాగా చేసుకుంటూ వెళ్దాం. 100% మీకు మంచి కంటెంట్నే ఇస్తా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందైతే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. లిస్ట్లో నెంబర్ 1 ద మూన్. ఈ మధ్య నాకు బాగా నచ్చిన మూవీ ఇది. సౌత్ కొరియన్ మూవీ. మనం ఆల్రెడీ రివ్యూ చేసాం కూడా, తెలుగు ఆడియోలో కూడా ఉంది. మన ఇండియన్స్ లాగానే సౌత్ కొరియన్స్ వాళ్ళు కూడా సెంటిమెంటల్ ఫూల్స్. ఈ స్కైఫై థ్రిల్లర్లో కూడా కొంత సెంటిమెంట్ని యాడ్ చేశారు, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంటుంది. చంద్రుడి మీదకి వెళ్ళిన ఒక ముగ్గురు ఆస్ట్రోనాట్స్లో 2 చనిపోతారు, ఒక్కడు మాత్రం ఉండిపోతాడు. అతన్ని రిటర్న్ భూమి మీదకి తీసుకురావడానికి సౌత్ కొరియన్ స్పేస్ స్టేషన్ ఏం చేసింది, అతను సేఫ్గా మళ్ళీ బయటకు వచ్చాడా లేదా అనేది థ్రిల్లింగ్గా చూపించారు. ఈ మూవీని మాత్రం డోంట్ మిస్ ఇట్ భయ్యా. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నా లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే మా ఊరి పొలిమేరా 2. థియేటర్లో మంచి హిట్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసే ముందు మాత్రం ఫస్ట్ మూవీని తప్పనిసరిగా చూడాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. అయినా సరే మూవీ స్టార్టింగ్లో టైటిల్స్లో వేస్తారు, ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూపిస్తారు. అయినా సరే క్లారిటీగా అర్థం కాదు కదా, ఇంకా బాగా తెలుసుకోవాలి కదా. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గానే ఉంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది అంతే. స్టోరీ తక్కువ, ట్విస్ట్లు ఎక్కువ. ప్రతి 10 minutesకి ఒకసారి ఏదైనా క్యారెక్టర్ కనిపిస్తే ట్విస్ట్లు, మామూలుగా ట్విస్ట్లు కావు, ట్విస్ట్లు ఓవర్ డోస్ అనమాట. ఫస్ట్ హాఫ్లో పెద్ద మ్యాటర్ ఉండదు, ఇంటర్వెల్ నుండి అసలు స్టోరీ స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక రేంజ్లో తీశారు. లాస్ట్ 20 minutes మరీ ఇంకా దీనికి థర్డ్ పార్ట్ కూడా వస్తుంది, ఇంకా చాలా పార్ట్స్ కూడా వస్తాయి. ఈ మూవీలో మసాలాలు అయితే ఏమీ ఉండవు, ఫస్ట్ పార్ట్లో ఉంటుంది మళ్ళీ. కాకపోతే ఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి పిల్లలకు దూరంగా ఉంచండి. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే కూసే మునుస్వామి వీరప్పన్. వీరప్పన్ రియల్ డాక్యుమెంటరీ సిరీస్ ఇది. ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది భయ్య, అద్దరిందంతే. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ద హంట్ ఫర్ వీరప్పన్ అనే డాక్యుమెంటరీ వచ్చింది, మనం ఆల్రెడీ రివ్యూ చేసాం కూడా. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది. 3rd and 4th ఎపిసోడ్లో కొంచెం ఫ్యామిలీతో చూడడానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. వీరప్పన్ అనే పేరు ఇప్పుడే కాదు, ఎన్ని ఇయర్స్కైనా గుర్తుండే పేరు అది. అతను ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఫేమస్. ఈ సిరీస్లో హైలైట్ ఏంటంటే రియల్ ఫొటోస్, వీడియోస్ చూపిస్తారు. ఈ సిరీస్ అంతా కూడా వీరప్పన్ కోణం నుండే ఉంటుంది. సో ఇన్ని సొల్లు మూవీస్, సిరీస్లు చూసే బదులు ఒక రియల్ లైఫ్ స్టోరీని చూడాలంటే డోంట్ మిస్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ G5. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే కొకైన్ బేర్. బీరు క్వాట్రో కాదమ్మా, కొకైన్ బేర్ అంటే ఎలుగుబంటి సినిమా. ఈ సండే జస్ట్ టైంపాస్ కోసమని ఈ మూవీని ఓపెన్ చేసి చూసా. వెతుకుతుంటాను మూవీస్ని. జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంటుంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం వైలెన్స్ ఉంది. ఒక నేషనల్ పార్క్లో ఉండే ఎలుగుబంటికి కొకైన్ అంటే డ్రగ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి. దొరకడం అంటే అక్కడ అవి ఉంటాయి పడేసి, అది మంచిగా తినేసి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్కి ఎడిక్ట్ అయిపోద్ది. అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దాని నుండి మరి తప్పించుకొని ఎంతమంది బతికారు. ఇది కామెడీ మూవీ లాగానే ఉంటుంది, సీరియస్గా కూడా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే నాకు బాగా నవ్వొచ్చింది. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, డోంట్ మిస్ ఇట్. కాకపోతే తెలుగు ఆడియోలో మాత్రం లేదు, కానీ మీకు బాగా అర్థమవుద్ది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే జిగర్ తాండా XX. నేను థియేటర్లో చూడలేకపోయాను, మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు మూవీస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. OTTలో చూసా, పర్లేదు అనిపించింది నాకు. ఆఫ్ బేక్డ్ ప్రొడక్ట్లా ఉందన్నమాట యాక్షన్ అంతా కూడా. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ జిగర్ తాండా మూవీని గద్దలకొండ గణేష్గా తీశారు మన తెలుగులో. రాఘవ లారెన్స్ రౌడీ, SJ సూర్యకి పోలీస్ కావాలని డ్రీమ్. అయితే రాఘవ లారెన్స్ని చంపాలని కొంతమంది ప్లాన్ చేస్తారు. అసలు ఎవరు దేనికోసం చేస్తున్నారు? మూవీలో ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామా ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి. యాక్టింగ్ ఎవరికి వారే చించి పడేశారనమాట. కాకపోతే స్క్రీన్ ప్లే చాలా డల్ అయిపోయింది. అండ్ ఇంకొంచెం మైనస్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. OTT కాబట్టి చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే ఫెయిర్ ప్లే. ఒక మంచి రొమాంటిక్ స్పైసీ ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడండి. నాయన ఫీల్ గుడ్ మూవీ అన్నాను కదా అని ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు మాత్రం చూడకండి. చాలా ముద్దు ముచ్చట్లు, మసాలాలు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. మూవీ మాత్రం తెలుగు ఆడియోలో లేదు ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకునే ఉంటారు కదా, సబ్ టైటిల్స్తో అయినా చూసేయండి, బాగుంది మూవీ.
మూవీ స్టార్టింగ్లో వచ్చే రొమాంటిక్ సీన్ ఒకటి ఉంటుంది, బాగా నవ్వుకున్నప్పుడు. ఇది సేమ్ తెలుగు మూవీ టైప్లోనే ఉంటుంది. ఎమిలీ అండ్ ల్యూక్ ఇద్దరు కూడా సీక్రెట్ రిలేషన్లో ఉంటారు. పెళ్లి కూడా చేసుకుందామని ఫిక్స్ అయిపోతారు. ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. ఆఫీస్లోనే అసలు ప్రాబ్లమ్స్ మొదలైతాయి వారిద్దరి లైఫ్లో. అసలు ఏంటవి? మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు, నేనెందుకు చెప్పడం, పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే విందాం. ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా అదన్నమాట. అండ్ క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎక్కడా చూడలే ఇలాంటి క్లైమాక్స్ని. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. బట్ డోంట్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే చికెన్ రన్ డాన్ ఆఫ్ ది నగెట్స్. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా హ్యాపీగా ఒక మూవీని చూసి నవ్వుకోవాలంటే ఈ మూవీని చూడండి. తెలుగులో కూడా ఉంది. ఓన్లీ నవ్వుకోవడమే కాదు, ఏదైనా సాధించగలన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది. డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టాం. ఈ మూవీ 2000లో వచ్చిన చికెన్ రన్ అనే మూవీకి సీక్వెల్. అంటే ఇప్పటికి 23 years అయింది అన్నమాట. ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. ఆ ఫస్ట్ పార్ట్ను చూడలేకపోయినా సరే పర్లేదు, ఈ మూవీ మీకైతే అర్థమవుతుంది. షార్ట్ కట్లో ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో కూడా చూపిస్తారు. ఆ నెక్స్ట్ ఏం జరిగింది అన్నది ఈ మూవీలో ఉంటుంది. ఒక పిల్ల కోడిని కాపాడడానికి తన తల్లిదండ్రులు అండ్ మిగతా కోళ్ళు కూడా ఏం చేశాయి అనేది ఈ మూవీలో సూపర్గా చూపించారు. మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే ఫ్రీలాన్సర్ వెబ్ సిరీస్. 3 months బ్యాక్ ఆల్రెడీ 4 episodes వచ్చాయి ఈ వెబ్ సిరీస్వి. ఏంట్రా బాబు సడన్గా ఆపేశారు అనుకుని సాటిస్ఫై అవ్వలేదు. మిగతా ఎపిసోడ్స్ ఇప్పుడు వచ్చాయి. టోటల్ 7 episodes ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. మరీ కేకా తిరుమల ఉంటుందని చెప్పలేను, కానీ ఒకసారి చూడాల్సిన వెబ్ సిరీసే ఇది. ముంబైకి చెందిన అమ్మాయి అలియా సిరియాలో ఇరుక్కుంటుంది. ఐఎస్ఐ తీవ్రవాదుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అక్కడి నుండి ఆమెను ఎలా రక్షించారన్నదే ఈ స్టోరీ. ఆమె హస్బెండ్ ఆమెకు సర్ప్రైజ్ ఇస్తానని సిరియాకు తీసుకువెళ్తాడు. మంచివాడిగా నటిస్తాడు, మోసం చేస్తాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగాడిలో కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే ఫలిమి. ఇది ఒక మలయాళం మూవీ. ఫ్యామిలీ పేరు రివర్స్లో పెట్టినట్టున్నారు. మీ కుటుంబంతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. మూవీలో ఒక ఫ్యామిలీ తాతయ్య కోరిక మేరకు కాశీ ట్రిప్కి బయలుదేరతారు. ఆ జర్నీనే మనం ఈ మూవీలో చూడొచ్చు. ఈ జర్నీలో ఎటువంటి ఫన్ ఉంది, వారి మధ్య ఎటువంటి ఇగో క్లాషెస్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మూవీ అయితే బాగుంటుంది. మరీ హైలైట్ అని చెప్పలేను, కానీ 1 time వాచబుల్ విత్ ఫ్యామిలీ ఆల్సో. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. మన లిస్ట్లో లాస్ట్ ఏంటంటే వధువు వెబ్ సిరీస్. బెంగాలీ వెబ్ సిరీస్ ఇందునే తెలుగులో వధువుగా రీమేక్ చేశారు. వెబ్ సిరీస్ పర్లేదండి, ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ కేకలాగా ఉండదు, అలాగా మరీ సింపుల్గా తీసి పారేయలేం. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇది సీజన్ 1 మాత్రమే. రన్ టైం కూడా చాలా తక్కువ, 2.5 hours మాత్రమే ఉంది. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అవికా గోర్ యాక్టింగ్ అండ్ నందు, అలీరజా ఇంకా మిగతా వారందరూ కూడా పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. మన హీరోయిన్ అవికా గోర్ పెళ్ళి ఆగిపోతే ఇంకొక పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాక అక్కడ అనుకోని పరిణామాలు, సంఘటనలు జరుగుతాయి. అవి ఏంటి అనేది చూపించారు. ఖాళీ ఉన్నప్పుడు అలాగా చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. మన లిస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు బై బై చెప్పే టైం వచ్చేసింది. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.